మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పూజ విధానం పువ్వులు పరిమళాలు ఎప్పుడుంటాయి? పొద్దున ఉదయానికి విచ్చుకొని 8:30, 9 గంటల వరకే పూల పరిమళాలు ఉంటాయి. కొన్ని పువ్వులు పారిజాతాలు, సన్నజాజులు, మల్లెలు ఇలాంటివన్నీ కూడా వాటి జీవిత కాలం చాలా తక్కువ. చామంతులు, గులాబీలు 2, 3 రోజులు వాడుకోవచ్చు. కానీ నిత్య మల్లెలు, సన్నజాజులు, కనక ఇలాంటి పరిమళ పుష్పాలు వాడిపోతాయి. అందుకని అవి వాడక ముందే పూజ చేయాలి. మల్లె పువ్వులు ఉన్నాయి, రాత్రి విచ్చుకుంటాయి కాబట్టి ఉదయం 8 గంటల లోపే ఆ పరిమళాల పుష్పాలతో పూజ చేసే చాలా సౌభాగ్యం. అలాగే పూలను మన తోటలో, మన ప్రాంగణంలో మనం పూయించుకున్న పూలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే అందరి ఇళ్లలో ఇవాళ రేపటి కాలంలో స్థలం ఉండకపోవచ్చు. అపార్ట్మెంట్ అయినప్పుడు పూలు కొనుక్కుంటాము. మనం కొనుక్కునేటప్పుడు ఏంటంటే గులాబీలు, చామంతులు లాంటివి 2, 3 రోజులు ఫ్రిడ్జ్లలో పెట్టుకొని పూజ చేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పూలతో పూజ చేసుకోవచ్చు. అంటే ఎలాంటప్పుడు చేసుకోవచ్చు? ఫ్రిడ్జ్లో వండిన పదార్థాలు పెట్టినప్పుడు ఆ పువ్వులు పూజకు పనికిరావు. మామూలు పాలు, పెరుగు, నీళ్లు, కూరగాయలు పెట్టుకున్నప్పుడు పర్వాలేదు. కానీ ఎప్పుడైతే వంట చేసినవి, అంట్ల గిన్నెలు, ఎంగిలి పాత్రలు, అన్నాలు, కూరగాయలు పెట్టుకొని అటువంటి ఫ్రిడ్జులలో పువ్వులు పెట్టుకుంటే మాత్రము అలాంటి పువ్వులు పూజకు పనికిరావు. మీరు పూజ ఫలితము పుణ్యం కాదు కదా, పాపం ఇంకా ఎదురు పాపము మొదలవుతుంది. అలాంటి పువ్వులను స్వీకరించండి. అలాగే కొంతమంది పాచి పూలు దాచుకుంటారు. నిత్య మల్లెలు, మొల్లలు, సన్నజాజులు వీటి జీవిత కాలం తక్కువ. అలాంటి పువ్వులు పూజ చేయడం అంటే శవంతో చేసే అవి శవ సదృశాలు, వాటిని పడేయాలి. అలాగే పూజ చేసిన తర్వాతకు పువ్వులను ఎక్కడ పడితే అక్కడ మనుషులు నడిచే దారిలో, తొక్కులలో పడేయకూడదు. పువ్వులు నిర్వాజనం దేవుడి మించి తీసిన పువ్వులను వాసన చూసి నీటిలో గాని, అగ్నిలో గాని, భూమిలో గాని కలపాలి. లేకుంటే ఒక పవిత్రమైన స్థలంలో మనుషులు నడవని, తొక్కని జాగాలలో వేయాలి. అలాగే ఇంకొకటి, అందరూ ఈ మధ్య వాకింగ్లకు వెళ్తూ వేరే వాళ్ళ గుమ్మాలలో పువ్వులు కోసుకొని వస్తారు. దాని వల్ల మీకు కించిత్తు కూడా పుణ్యం రాదు. ఇంకొకటి, పువ్వులను దొంగిలించిన పాపం అనేది పట్టుకుంటుంది. మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు మీ నోరు దుర్వాసన వస్తుంది. మీరు ఎన్ని కాల్గేట్ పేస్ట్లు వేసి పళ్ళు దోముకు దంతావాదన చేసుకున్నా మీకు ఈ జన్మ నుంచే మొదలవుతుంది పళ్ళు దుర్వాసన. నోరు ఎవరైతే పువ్వులను దొంగిస్తారో వాళ్ళకు పుప్పి పళ్ళు వస్తాయి, దుర్వాసన అవుతుంది. ఇవన్నీ గరుడ పురాణంలో దొంగిలించిన పూలతోని పూజ చేస్తే ఎవరైతే ఆ మొక్కను పెట్టి నీళ్లు పోసి చదువుకున్నాడో ఆ ఫలితం మొత్తం వాళ్ళకే వెళ్తుంది. ఆ పూజ మొక్క పెట్టిన వాళ్ళకు. మీకు పుణ్యం కాదు కదా, ఎదురు పాపము, శారీరక అవస్థ. పళ్ళు పుచ్చిపోతాయి. అడగకుండా పువ్వులు తెంపుకొని దొంగతనాన పూలు తెంపి పూజ చేస్తే దేవుడు స్వీకరించడు. దేవుడికి కూడా అందులో పాప ఫలితాన్ని మీరు ఇస్తున్నట్టు. ఆయన మీ పూజను స్వీకరించకుండా ఆయన కూడా ఆవగించంత పాపం దేవుడికి కూడా పోతుంది. దేవుడి ఇక్కడ కూడా తగ్గుతుంది. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో దేవుడికి దైవద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. దొంగతనం చేసిన పాపము, మళ్ళీ శారీరకమైనటువంటి నోరు వెచ్చడము, పుప్పి పళ్ళవడము. పువ్వులకు నోటికి చాలా దగ్గరి సంబంధం ఉందని మన శాస్త్రం చెప్తోంది. నోరు మాత్రం దుర్వాసన వస్తుంది. మిమ్మల్ని చూడంగానే ముక్కుకు కర్చీపులు పెట్టుకొని వెళ్ళిపోతారు. ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీకు పువ్వులు కావాలి అనుకుంటే అడిగి, ఇప్పుడు దీపావళి వ్రతానికి 21 పువ్వులు కావాలి, వినాయక వ్రతానికి 21 పువ్వులు కావాలి. మన గుమ్మంలో 5-6 రకాలే వెళ్ళి, నాకు ఇట్లా వ్రతం ఉంది, మణిపూర వర్ణం చదువుతున్నాను, 33 రకాల పువ్వులు కావాలి, సాధ్యమైనంత వరకు కొనుక్కోవాలి. లేనప్పుడు మన తోటలో లేనప్పుడు ఎవరైనా అడిగి, నాకు ఇట్లా పూజ ఉంది, ఆ పువ్వులు ఏమైనా ఇస్తారా, దాని బదులు మీకు మేమైనా ఇస్తాము అని వాళ్ళకు చాలా మందికి పువ్వులు ఇస్తామా దేవుడి కోసం కదా, పర్వాలేదు తీసుకోండి అని వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వడం వల్ల మనకు ఎటువంటి దోషం ఉండదు. ఆ పువ్వులతో మనం పూజ చేస్తే సత్ఫలితాన్ని పొందుతాము.